నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. ఈ దినము మీకు వచ్చుచున్న మాట ఏమిటి అంటే, యిర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో ఏమున్నదంటే, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, గర్భంలో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగి తిని. ఎంత గొప్ప మాట చూడండి. గర్భములో నీవు రూపింపబడక మునుపే నిన్ను ఎరిగి తిని. ఎంత గొప్ప మాట. దేవుడంటే అలా ఉండాలండి. దేవుడంటే గర్భములో, తల్లి గర్భంలో రాక మునుపే మన గురించి తెలిసి ఉండాలి. అదే దేవుడు. తర్వాత నీవు గర్భము నుండి బయలు పడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. తల్లి గర్భం నుండి నీవు బయటికి రాక మునుపే నిన్ను ప్రత్యేకపరచాను, ప్రతిష్ఠించాను. అంటే ప్రతిష్ఠ చేయడం. కాబట్టి అందుకు అయ్యో ప్రభు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే, మాట్లాడుటకు నాకు శక్తి చాలదని చెప్పగా, అయ్యో నేను బాలుడని, ఇంత పెద్ద మాట అని యిర్మీయా పెద్ద ప్రవక్త, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని అని దేవుడు అంటున్నాడు. ఎంత గొప్ప మాట. తల మొత్తం చక్కెర వచ్చి తిరిగినట్టు ఉన్నది. గర్భంలో రాక మునుపే నీవు తెలుసు, గర్భం నుండి బయటికి వచ్చినప్పుడే నిన్ను స్పెషల్గా చేశాను. తర్వాత ప్రజలకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ప్రవక్త అంటే ఏంటిదండి? ప్రవక్త ఎక్కువ మాట్లాడాడు. ఎందుకంటే ఆయన నోట నుండి ఏదైనా బయటికి వస్తే అది ఫుల్ఫిల్ అయిపోతుంది. కాబట్టి గబని మాట్లాడాడు. కాముగానే ఉంటాడు. అనుమతి కావాలి. మాట్లాడవచ్చా, నేను ఇది చెప్పవచ్చా, అనుమతి ఉంటేనే అది బయటికి వస్తుంది. అంటే అంత జాగ్రత్తగా ఉన్న ఒక వ్యక్తికే ఆ ప్రవచన వరం అనేది పనిచేస్తుంది, అందరికీ కాదు. ఇష్టం వచ్చినట్టు గబని ఏదో ఒకటి చెప్తే అది కాదు. ఎందుకంటే ఇది అన్నీ నాకు అనుభవంలో దాటి వచ్చాను కాబట్టి అనుభవంతో మాట్లాడుతున్నాను. ఎవరో నాకు చెప్పినది కాదు. ప్రవచన వరం నీకు ఇస్తున్నానని ఒక దినము దేవుడు నాతో మాట్లాడాడు. సేవ ఆరంభంలో 4 years చేసిన తర్వాత అప్పుడు అన్నాను, దేవా ఇప్పుడు మంచి వాక్యం చెప్తున్నాను, నేను ఏదో ఒకటి ఉల్టా పల్టా ఏదో ఒకటి చెప్పి ప్రజలకు ఉన్న విశ్వాసం పోతే అటువంటి ఒక పరిస్థితి వద్దు.
కాబట్టి ఈ వరం చాలా డేంజర్, దీన్ని వాడాలంటే చాలా డేంజర్ అని బాగా నేను ఆలోచించినాను. ఈ వరం ఎప్పుడు కూడా నేను ఇష్టపడేది కాదు. ఎందుకంటే దేవుడు బాగా ఫోర్స్‌గా బయలుపరిస్తేనే ఏదైనా చెప్తాను గానీ, అంతకుముందు ఇప్పుడు నేను ధారాళముగా చెప్తున్నాను. మీటింగ్స్‌లో చూస్తున్నారు. పేరు పెట్టి పిలుస్తున్నాను, చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే గొప్ప అనుభవం అయింది. దేవుడు అంటున్నాడు, మాట్లాడయ్యా, నేను చెప్పినప్పుడు చెప్పు. ప్రజలు కన్నీటిలో, బాధలో, ఇరుకులో, ఇబ్బందులో వస్తారు. దేవుడు మాట్లాడడా? నా గురించి దేవునికి తెలుసా? నా బాధ తెలుసా అని వస్తారు. నీవు ఏం మాట్లాడకుండా నేను నీకు కొన్ని విషయాన్ని ఇచ్చినా కూడా ఏం చెప్పకుండా ఉంటే వారందరూ చాలా వేదనతో అలాగే వెళుతారు. బాధ పోదు అని దేవుడు ఇప్పుడు కొద్దిగా ఈ కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులను నేను అనుభవించిన తర్వాత ఇప్పుడు అటువంటి ఒక అనుభవం ఇచ్చాడు కాబట్టి నేను చెప్తున్నాను. అది కూడా చెప్పమంటేనే చెప్పాలి. లేకపోతే మర్యాదగా వాక్యం చెప్పి దిగి వెళ్ళిపోవాలి. అంటే ప్రవక్త అనేది చాలా డేంజర్. ఎక్కువ మాట్లాడారు. కరెక్ట్‌గా సిద్ధపడి ఉంటేనే మాట్లాడతా. లేకపోతే వేరే ఎవరైనా మాట్లాడితే మంచిది అని ధారాళంగా వేరే ఎవరికైనా టైం ఇచ్చేస్తా. అంటే ప్రవక్త అనేది దేవుని అనుమతి కావాలి చెప్పుటకు కూడా. ఏదైనా తొందరపడి డబాని మాట్లాడినా ఫుల్ఫిల్ అయిపోతుంది నోటి నుండి వచ్చిన మాట. కాబట్టి దేవుడు కూడా చూడండి, ఆయనలో అన్ని వరములు ఉండే, యేసు ప్రభులో అన్ని కృపా వరములు ఉండే. ఆయనను సిలువలో కొట్టినప్పుడు కానీ, తీసుకుపోయినప్పుడు కానీ, వేధించినప్పుడు కానీ ఏం మాట్లాడలేదు. ఆలోచించి మాట వదిలాడు. కాబట్టి మంచి ప్రవక్తలు మనకు కావాలి. ఎవరు మీద ఏ దృష్టి ఉన్నదో, ఎవరి మీద ఎటువంటి ప్రణాళిక ఉన్నదో మనకు తెలియదు. నేను చిన్న పిల్లలు ఎవరైనా ప్రార్థనకు తీసుకొచ్చినప్పుడు టక్కుని చెప్తాను, ఈమె స్పెషల్, ఈ బాబు స్పెషల్, ఈ వ్యక్తి స్పెషల్ అని కొందరికి చెప్తూ ఉంటాను. రాబో కాలంలో ఇంకా ఫ్యూచర్లో బాగా సంపాదిస్తావయ్యా డబ్బు అని కొందరికి చెప్తాను. కొందరికి దేవుడు నీతో మాట్లాడతాడు, నీ స్వరం, ఆయన స్వరం నీ వింటావు అని చెప్తాను. అంటే ఎవరి మీద దేవునికి ఎటువంటి ప్లాన్ ఉన్నదో మనకు తెలియదు. కాబట్టి ఈ వాక్యము చూడండి, మిమ్మును మీరే ఒక ప్రశ్న అడగాలి. నా మీద దేవుని చిత్తం ఏమున్నది? ఈ లోకానికి నన్ను తీసుకొచ్చావు కదా దేవా, నేను ఏం చేయాలి? దేని కొరకు నన్ను తీసుకొచ్చావు? ఏం చేయాలి? ఈ లోకంలో కొన్ని కోట్ల మార్గాలు ఉన్నవి, ఎన్ని వస్తువులు ఉన్నవి. ఇవన్నీ ఇప్పుడు చూడండి, ఈ గ్లాస్ ఉంది, ఇది నేను చేయలేను. అంటే ఈ దువ్వాన, ఇది మనం చేయలేము, నాకు తెలియదు అది ఎట్లా చేయాలని. ఈ ఫోన్ ఉన్నది, ఇది ఎట్లా చేయాలో నాకు తెలియదు. అంటే ప్రతి వస్తువు కూడా కొన్ని కోట్ల వస్తువులు ఉన్నవి తయారు చేయడం. నాకు ఒకటే తెలుసు, ఈ కేక్ ఫ్యాక్టరీ తర్వాత నేను దేనిలో అనుభవం అయినానో ఈ లోకంలో అది మాత్రమే తెలుసు. వేరే ఏం తెలియదు నాకు. ఎన్నో ఉన్నవి. కాబట్టి దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క లైన్లో తీసుకొని వెళ్తారు. అద్భుతముగా ఉంటది కొందరి యొక్క జీవితం, అద్భుతముగా ఉంటది. దేవుడు మంచిగా నడిపిస్తాడు.
ఇప్పుడు మన దేశానికి పాకిస్తాన్కి యుద్ధం అన్నారు. అక్కడ పోయి మనం యుద్ధం చేయగలమా? మనం యుద్ధం చేయగలమా? దాని కొరకు సైనికులు ఉన్నారు, బాంబులు ఉన్నవి, ఫ్లైట్ ఉన్నది, ఆ యుద్ధ విమానములు ఉన్నవి. అక్కడ పోయి మనం చేయలేం. అంటే నేనేమంటున్నా, కొన్ని కోట్ల మార్గాలు ఉన్నవి. ఎవరిని దేవుడు ఏ లైన్లో తీసుకుపోతాడో తెలియదు. ఇక్కడ ఏమంటున్నాడు? గర్భం రాక మునిపే, గర్భంలో నీవు రాక మునిపే తెలుసు. గర్భం నుండి బయటికి వచ్చేటప్పుడు నేను ప్రతిష్ట చేశాను, జనానికి ప్రవక్తగా చేశాను నిన్ను అని అంటున్నాడు. కాబట్టి మన జీవితం దేవునికి తెలుసని మనము దేవుణ్ణి భయము భక్తి కలిగి ఉండాలి, అంతే. దేవుడు లేడండి, దేవుడు లేడండి అంటే ఇది అన్ని ఒక ఊహ, అంటే ఒక ఎమోషన్. ప్రజలే మతమును సృష్టించారు. మతం ఇది వేస్ట్, అది వేస్ట్, ఇలా కొందరు మాట్లాడతారు. కానీ దేవుడు ఒక శక్తి అయితే ఉన్నదా లేదా? సూర్యుడిని, ఈ భూమిని, నక్షత్రములను నడిపించే ఒక శక్తి ఉన్నదా లేదా? ఉన్నది. కాబట్టి అన్నీ ఆటోమేటిక్గా తన పనిని చేస్తుంది. అందుకే నేను అప్పుడప్పుడు చెప్తాను, మీ చుట్టూ ఉన్న సృష్టిని చూడండి, దైవ భయం తప్పకుండా వస్తుంది. ఇది ఎలా పని చేస్తుంది, అది ఎలా పని చేస్తుంది, దాని వెనుక ఏదో ఒక పవర్ ఆపరేట్ చేస్తుంది. ఆ పవర్ గురించే బైబిల్ వివరిస్తుంది. గొప్ప శక్తి, చూడరాని తేజస్సులో ఆయన మాత్రమే అమరత్వం గల వాడై ఉన్నాడు. ఆయనను ఎవరు చూడలేదు, చూడరాదు, ఈ మాంస కళ్ళతో చూడలేదు. అంత గొప్ప శక్తి అని బైబిల్ వివరిస్తుంది. కాబట్టి ఏ లైన్లో దేవుడు ఎవరిని తీసుకుపోతాడో మనకు తెలియదు. కాబట్టి ఒకటి, దేవునికి నేను గర్భంలో రాకముందే తెలుసు, గర్భం నుంచి బయటికి వచ్చినప్పుడు తెలుసు. నా మీద ఉన్న గురి, దేవుని యొక్క గురి, ప్లాన్ ఏంటిది? నేను ఈ లోకంలో ఉన్నప్పుడు దానిని చక్కగా చేసి ముగించాలి అని మీరు భక్తితో, భయంతో ముందుకు వెళ్ళాలి. దైవ భయం అనేది ఉండాలని మీ అందరికీ నేను కోరుచున్నాను. ప్రార్థన చేస్తాం. ప్రభువా, కొన్ని విషయాలు ప్రజలకు చెప్పాను, చీల్చబడిన మీ హస్తమును వారి మీద చాపండి తండ్రి. అడ్డు ఆటంకములను తొలగించండి. ఇప్పుడే బలమైన శక్తి దిగవచ్చును గాక. ప్రతి ఫ్యామిలీపై నీ శక్తి కుమ్మరించబడును గాక. ఇప్పుడే ప్రభువా రండి, మీ హస్తం వారి మీద పెట్టండి, బ్లెస్ చేయండి తండ్రి. బలం అనుగ్రహించండి, బలహీనతను తీసివేయండి. యేసు నామంలో బలహీనతలు, రోగాలు వెళ్ళిపోవును గాక అని నేను ప్రార్థన చేస్తున్నాను. బలపరచండి, యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. స్తోత్రం. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ చెప్పండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.